పల్లెటూరు అత్త పట్నం కోడలు. రాజ్యలక్ష్మికి 2 కొడుకులు. పెద్ద కొడుక్కి పెళ్లి చేసి ఏడాదయింది. కోడలు పెద్దగా చదువుకోలేదు. వాళ్ళత్తయ్యకి సాయంగా ఇంటి పనులు చూసుకునేది. చిన్న కొడుక్కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించింది. చిన్న కోడలు ఇంటికి వచ్చింది. పెద్ద కోడలు సరోజ పనులన్నీ చూసుకుంటుంటే చిన్న కోడలు రాణి ఏ పని చేయకుండా తిని కూర్చునేది. 2 నెలలు ఆ విధంగానే గడిచాయి. మొదట్లో పోన్లే కొత్తగా పెళ్ళయిందని వాళ్ళత్తయ్య చూసి ఊరుకుంది. కానీ రోజులు గడుస్తున్నా రాణి అసలు ఇంటి బాధ్యత లేకుండా ఉండడం చూసి వాళ్ళ అత్తయ్య రాజ్యలక్ష్మి రాణితో ఇలా మాట్లాడింది. చూడమ్మా రాణి, మీ అక్క సరోజనే ఇంటి పనులన్నీ చూసుకుంటుంది. నువ్వు కూడా తనకి కాస్త సహాయపడితే బావుంటుంది. సరే అత్తమ్మా, నేనే పనులు చేయాలో చెప్పండి. సరోజ వచ్చినప్పటి నుండి వంట వార్పు తనే చూసుకుంటుంది. కూరగాయలు సరుకులు కూడా తనే పట్టుకొస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతకడం ఒక్కటేంటి అన్ని పనులు తనే చూసుకుంటుంది. పనికి ఎవరినైనా పెట్టుకుందామన్నా ఒప్పుకోదు. వామ్మో, ఇన్ని పనులా, నా వల్ల కాదు అని మనసులో అనుకుని మౌనంగా ఉంది. కాని ఏ పని చెయ్యకపోతే వాళ్ళత్తయ్య ఒప్పుకోదని, అత్తమ్మా, అక్క ఏ పని చేసినా ఆ పనిలో నేను సాయం చేస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి, సరోజక్క ఎలానూ చదువుకోలేదు, నాకున్నంత తెలివి కూడా లేదు, తన పక్కనే ఉండి ఏదో ఒక పని చేస్తున్నట్లు నటిస్తే సరిపోతుంది. ఆ మరుసటి రోజు సరోజ రాణి 2 కలిసి మార్కెట్కి వెళ్లారు. సరోజనే కూరగాయల కొట్లన్నీ తిరిగి కూరగాయలు కావలసిన సరుకులన్నీ కొంది. అక్క, సరుకులన్నీ ఒకే కొట్లో తీసుకోవచ్చు కదా, ఎందుకలా మార్కెట్ అంతా తిరగడం? మంచివి తక్కువ ధరకి ఎక్కడున్నాయో చూసి తీసుకోవాలి కదా, లేదంటే మనకే నష్టం కదా. ఏది ఆ సంచులిటివ్వు, ఇదిగో పల్లీలు తిను అని చేతిలో సంచులు లాక్కుని ఇంటి లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళత్తయ్య ఎదురైంది. అంత బరువు నువ్వే మోయకపోతే మీ అక్కకి సగం ఇవ్వొచ్చుగా. పర్లేదత్తమ్మా, అక్క పల్లీలు తింటూ ఇవన్నీ పట్టుకోలేదని నేనే మోసుకొస్తున్నా, అబ్బా అని రొప్పుతూ సంచులన్నీ మార్కెట్ నుండి తనే మోసుకొచ్చినట్లు నటించింది. సరోజ గిన్నెలు తోముతుంటే పక్కనే కూర్చొని కబుర్లు చెప్పేది. వాళ్ళత్తయ్య ఆ పక్కగా వస్తే బకెట్తో నీళ్లు తెచ్చిపెట్టడం, లేదంటే ఆరేసిన బట్టల్ని మళ్లీ తీసి ఆరేయడం, ఇలా ఏదొక పని చేస్తూ కనిపించేది. నువ్వేమన్నా పనుంటే చూసుకో అక్క, నేను అత్తమ్మకి కాఫీ ఇస్తాలే. ఏమమ్మా, కాఫీ నువ్వే కలిపావా? అవునత్తమ్మా, తాగి ఎలా ఉందో చెప్పండి. సరోజ పెట్టినట్టే ఉందే, బావుందమ్మా, మంచిగా పనులన్నీ నేర్చుకున్నావు. అవునత్తమ్మా. అలా రాణి ఏ పని చెయ్యకుండా తప్పించుకుంటూ వాళ్ళ అత్తయ్య ముందు మాత్రం పనంతా చేస్తున్నట్లు నటిస్తుంది. సరోజ అవేవి పట్టించుకోకుండా తన పని తను చూసుకునేది. ఒకరోజు మార్కెట్లో రాజ్యలక్ష్మి రాణిని చూసింది. ఆ తరువాత రోజు రాజ్యలక్ష్మి సరోజని పిలిచి మాట్లాడింది. రాణి తనకి ఏ పనిలోనన్నా సాయపడుతుందా అని అడిగింది. రాణి చాలా మంచిదత్తమ్మా, ఏ పని చేసినా నా పక్కనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా నన్ను వదలదు. సరోజ అమాయకత్వం వాళ్ళత్తయ్యకి ముందే తెలుసు. చాటుగా ఉండి రాణిని రోజూ గమనించడం మొదలుపెట్టింది. తను వేస్తున్న నాటకాలన్నీ రాజ్యలక్ష్మికి తెలిసాయి.
మా అత్తమ్మ ఎంత పిచ్చిదంటే నేనేం చెప్పినా నమ్మేస్తుంది. ఇక సరోజక్క అయితే పల్లెటూరి దద్దమ్మ. 2 మాటలు చెప్పి పొంగిస్తే చాలు పనంతా తనే చేస్తుంది. వాళ్ళత్తయ్య చాటుగా ఆ మాటలు వింటుంది. ఏంటి పల్లెటూరి దద్దమ్మా, నువ్వు అమెరికా నుండి వచ్చావు మరి? పక్క టౌన్ నుండేగా. మా ఊర్లో మాటే నిజం, మనసే మంచి అనుకుంటాం. సిటీలో పెరిగి ఇన్ని వేషాలేస్తున్నావు, పైగా మమ్మల్నే దద్దమ్మలంటావా? నీకు నా తెలివేంటో చూపిస్తానుండవే అని రాజ్యలక్ష్మి మరుసటి రోజు సరోజ రాణి మార్కెట్కి వెళ్తుంటే, అమ్మా సరోజ, రాణి అన్ని పనులు చక్కగా నేర్చుకుందిగా. బజారు తను చేసుకొస్తుందిలే. కాస్త తలనొప్పిగా ఉంది, నీ చేతులతో కాస్త తల మర్దన చెయ్యమ్మా. ఇక రాణి తప్పక తనే వెళ్ళి కూరగాయల్ని కొని తెచ్చింది. మధ్యాహ్నంకి వంట చేస్తుంటే సరోజని పిలిచి, సరోజ, అలా మన తోట వరకు వెళ్ళొద్దాంరా. రాణి వంట చేస్తుందిలే. ఎప్పుడూ అలా వంటగదిలోనే ఉండిపోతావే? నువ్వన్నా చెప్పమ్మా రాణి. ఆ వెళ్ళక్కా, నేను చూసుకుంటాలే. అలా ప్రతి పనిలోనూ సరోజని తప్పిస్తూ రాజ్యలక్ష్మి రాణితోనే పనులు చేయిపిస్తుంది. కొన్ని రోజులకి రాణికి తన వేషాలు ఇక పని చేయవని అర్థమైంది. వాళ్ళత్తయ్య దగ్గరకు వెళ్ళి పనంతా తను చేయలేకపోతున్నానని చెప్పింది. ఏంటత్తమ్మా, అక్క లేకుండా పనులన్నీ నాతోనే చేయిస్తున్నారు. ఇలా అయితే నా వల్ల కాదు. అవునా తల్లి, ఇప్పటికైనా అర్థమైందా? నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాను. సరోజ కష్టపడుతుంటే ఊరికే చూస్తూ కబుర్లతో కాలక్షేపం చేశావుగా. నీది సిటీ తెలివైతే నాది మా ఊరి తెలివి. ఇక్కడంతా ఒకరికొకరం సాయం చేసుకుని కలిసే ఉంటాం. అత్తమ్మా, పనుల నుండి తప్పించుకోవడానికి అలా చేశాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. ఒంటరిగా కష్టపడటం ఎంత కష్టమో నాకు తెలిసొచ్చింది అని రాణి అప్పటి నుండి బుద్ధి తెచ్చుకుని సరోజతో పాటు తను కూడా బాధ్యతగా ఉండటం నేర్చుకుంది. ఇంటి పని, వంట పని చేయడం భారం కాదని, అది తన బాధ్యతని తెలుసుకుంది. గయ్యాళి కోడళ్ళు. జానకిపురం అనే ఊర్లో సుందర్రావు వ్యవసాయం చేసేవాడు. అతనికి 4 కొడుకులు. ఆ ఊర్లో అతనికి కొన్ని ఎకరాల పంట భూములు, పాడి పశువులు ఉన్నాయి. కొడుకులందరూ చదువుకొని ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. సుందర్రావు భార్య పేరు రమాదేవి. తనకి భర్తే దైవం. కొడుకులందరికీ పెళ్లిళ్లు జరగ్గానే ఒక్కొక్కరిగా వేరు కాపురం పెట్టేశారు. సుందర్రావు చిన్న కొడుకు ప్రవీణ్ మాత్రం తన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ అదే ఊర్లో వాళ్ళింట్లోనే ఉంటున్నాడు. అమ్మా పావని, ప్రవీణ్ ఇంటికొచ్చే టైం అయింది. స్నానానికి కొంచెం వేడి నీళ్లు పెట్టమ్మా. అది కూడా మీరు చెప్పకపోతే నాకు తెలీదా? రోజు ఆయనకి సేవలు చేసేది నేనే కదా. సరిగ్గా నేను చేద్దామనుకునే లోపే అన్నీ చెప్తారు. అది కాదమ్మా, పనిలో ఉండి మర్చిపోయి ఉంటావేమోనని గుర్తు చేశాను అంతే. అయినా పెళ్లి చేశాక వాడి బాధ్యతంతా నువ్వే చూసుకుంటున్నావని నాకు తెలీదా? అవునవును, మీకన్నీ తెలుసు. ప్రవీణ్ వచ్చాడు, అన్నం పెట్టమ్మా. బయటకు వెళ్తున్నాడు, ఎదురెళ్ళమ్మా. ప్రవీణ్కి ఏం కావాలో చూడమ్మా అని అన్నీ చెప్పడం దేనికో నాకు తెలీదా? అమ్మో, మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో అని ఆయన అనుకోవాలనే కదా ఈ వేషాలన్నీ. వేషాలు వేయాల్సిన అవసరం నాకేంటమ్మా? వాడు నా కొడుకు. అందరు కొడుకులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నాకేం కర్మో, ఇలా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఎక్కడ ఈయన కూడా వేరుగా వెళ్తాడేమోనని కొడుకుని తెగ కలవరిస్తున్నారు. పావని అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే రమాదేవి బాధపడి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి సుందర్రావు ఇంటికి వచ్చాడు. ఏమైంది రమా, దిగులుగా కనిపిస్తున్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదయ్యా, మనసేం బాలేదు. ఏమైంది? మనసులో బాధ చెప్పుకుంటే తగ్గిపోతుంది. ఏం చెప్పాలయ్యా, అందరూ నీకే
నలుగురు కొడుకులు, నీ అంత అదృష్టవంతులు ఎవరుంటారు అనేవారు. అలాంటిది ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నోడైనా కళ్ళ ముందు ఉన్నాడని కాస్త సంతోషపడ్డాను. కానీ పావనికి మనతో కలిసి ఉండటం ఇష్టం లేదు. ఈ రోజుల్లో అందరూ అలానే ఉన్నారు రమా. మనం కలిసి ఉండడానికి గొడవలు పడేవాళ్ళం. ఇప్పుడు విడిపోవడానికి గొడవలు పడుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు. కాలంతో పాటు మనం కూడా మారాలి. అదే మంచిది. అయితే ప్రవీణ్ని కూడా వేరుగా పంపించేయాలా? అది వాడిష్టం. వాళ్ళ ఆలోచన ఏదైనా మనం అడ్డుపడకపోవడం మంచిది. మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తే సరిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సంతోషమే కదా మనకు కావాలి. అంటే తల్లిదండ్రులుగా మన హద్దు ఇంతవరకేనా? బిడ్డలుగా వారిని ఎంతవరకు ప్రేమించాలో అది కూడా వాళ్ళే నిర్ణయిస్తారా? రమా, ఇవన్నీ కాదు. నీకు నేనున్నాను. ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నేనున్నానని ధైర్యం చెప్పిన సుందర్రావు నెల తిరగకుండానే చనిపోయాడు. తండ్రి అంత్యక్రియలు జరిపించడానికి కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కుటుంబ సమేతంగా సుందర్రావు ఇంటికి వచ్చారు. కొడుకులు ఒక్కొక్కరిగా వచ్చి తల్లిని హత్తుకుని ఓదార్చారు. ఆహాహాహాహా, ఎంత బాగా ఓదారుస్తున్నారు. ఆఖరికి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. ఎవరి కుటుంబంతో వాళ్ళు జాలీగా ఉన్నారుగా. మరి ఆవిడ బాధ్యత మొత్తం మాదేనా? ఏంటి పావని, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. వాళ్ళు మిమ్మల్ని మాత్రమే కన్నారా? మీరు మాత్రమే పట్టించుకోవడానికి? ఆస్తుల్లో సమాన వాటాలు కావాలిగా. మరి తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీకేనా పట్టింది? నోరు మూసుకొని ముందు లోపలికి వెళ్ళు. ఆ దెబ్బకు అక్కడ కొంత నిశ్శబ్దం చోటు చేసుకుంది. పావని సణుగుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. రమాదేవి తన భర్త ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ నా పక్కనే ఉన్నావు కదయ్యా. ఒక్కసారిగా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. ఎవరున్నా లేకపోయినా నాతో నువ్వుంటావనుకున్నాను. కానీ అందరూ నా పక్కనే ఉన్నా నువ్వు లేకపోయేసరికి నాకు ఎవరూ లేరనే అనిపిస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అంటూ రమాదేవి తన భర్త ఫోటోను హత్తుకుని మౌనంగా రోదిస్తుంది. ఇంతలో పెద్ద కోడలు సుగుణ ఇలా అంది. పావని చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఇక మామయ్య ఎలానూ లేరు కాబట్టి అత్తయ్య బాధ్యత మనందరిది. ఆమెకి ఇష్టమైతే మనందరి దగ్గర తలో 3 నెలలు ఉంటే సరిపోతుంది. ఈ ఐడియా బానే ఉంది. నాకేం అభ్యంతరం లేదు. నాకు కూడా ఓకే. కానీ ఆ 3 నెలలు ఎవరింట్లో ఉంటే వాళ్ళే ఆవిడ మందుల ఖర్చులు, తిండి ఖర్చు భరించాలి. ఆవిడికి ఏవైనా బట్టలు కొనాలంటే నలుగురం డబ్బులేసుకుని కొంటే సరిపోతుంది. అప్పుడు ఎవరికీ భారంగా ఉండదు. అవునవును, అలానే చేద్దాం. నువ్వేమంటావక్కా? ఇంకేమంటాను. ఈ విషయంలో మనం గొడవలు పడకపోతే మంచిది. పావనితో కూడా చెప్దాం పదండి. కోడళ్ళు నలుగురూ తనని పంచుకోవడం చూసి రమాదేవి మనసులో ఇంకా బాధపడింది. అమ్మా, సుగుణ, ప్రియా, పద్మ, పావని, ఇలా రండి. మీరెవరూ నా గురించి బాధపడొద్దు. ఆయన భౌతికంగా నాకు దూరమయ్యారు. కానీ ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ నా చుట్టూ మిగిలే ఉంటాయి. ఆయన్ని తలుచుకుంటూ నా జీవితం నేను ఇక్కడే గడిపేస్తాను. మీరందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళండి. అమ్మా పావని, నువ్వు కూడా నీ భర్తని తీసుకుని నీకు నచ్చిన చోటుకి వెళ్ళు అని చెప్పి రమాదేవి తన గదిలోకి వెళ్ళిపోయింది. కొడుకులందరూ వాళ్ళమ్మకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మరి రమాదేవి ఏం నిర్ణయించుకుందో తరువాయి భాగంలో చూద్దాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.